నెక్స్ట్ ఆది గారు కూడా చెప్పారు అది కూడా తీసుకుంది మైండ్లోకి. సో కామైంది. నాకు దాని తర్వాత తెలిసింది ఏంటంటే మాధురి గారు అలాంటి వాళ్ళు కాదనిపిస్తుంది. తను అంత ఫైర్ ఏం కాదు, అంటే కోపిస్ట్ వాళ్ళు ఏం కాదు. సో అప్పుడు ఫైర్గా వచ్చాం కాబట్టి అలా చూపిస్తే బాగుంటుందని చూపించిందేమో, కానీ తను అంత కాదనిపిస్తుంది. ఓకే, నిన్న పెట్టిన టాస్క్లో కూడా మాస్ మాధురి అలాగే సైలెన్సర్ సంజన వాళ్ళు ఎలా గేమ్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏంటి వాళ్ళ బాండింగ్ ఎలా అనిపిస్తుంది ఇలా గేమ్లో ఇన్వాల్వ్ అయ్యాక? గేమ్ అందరు బాగానే ఆడుతున్నారు. సో ఈరోజు రిజల్ట్ చూద్దాం. అప్పుడు దాకా నేనే చెప్పను. గెటప్స్ చాలా బాగున్నాయండి, చాలా వెరైటీగా ఉన్నాయి. ఈ రమ్య పాపం గెటప్ ఏదో పెట్టబోలు అనిపించింది, ఆ కామెడీగా బాగా అనిపించింది. అండ్ కళ్యాణ్ కూడా బాగుంది గెటప్. సో గెటప్లు బాగానే ఉన్నాయి. అసలు నాకు సంజన గారిని చూస్తుంటే మన అనసూయ గారిని చూస్తున్నట్టుంది నిజంగా, పుష్పలో. సో అట్లా ఇంకా అయిపోయింది. రమ్య అనుకుంటున్నాను. బట్ పోలింగ్ ప్రకారం చూస్తే శ్రీనివాస్ సాయి గారు ఉన్నారు. చూద్దాం, బిగ్ బాస్ ఎప్పుడు పోలింగ్ ప్రకారం బాడు కదా. రమ్య గారు వచ్చాకే కొంచెం జనాలకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడే మీరు వెళ్ళిపోమంటున్నారు రమ్య గారు. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి రమ్య గారు ఎవరు, నేనెవరు? అలా అనుకుంటే బన్నీ గారిని అసలు పంపిను కదండి. ఓకేనా, బట్ అలా కాదు. యాక్చువల్ వాళ్ళిద్దరు రావడం వల్ల ఏం జరగలేదు, కానీ వాళ్ళు వచ్చారు చెప్పారనమాట. మేబీ వాళ్ళిద్దరు రాకపోయినా సరే ఆది గారు కానీ నాగార్జున గారు మొన్న దివాళీ ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు ఎపిసోడ్లో, అది చెప్పుంటే మన వాళ్ళు అప్పుడు కూడా ఫైర్ ఆడతారండి మళ్ళీ. సో అట్లా. కానీ ఒకటైతే చెప్పగలను, బర్నీ గారు వెళ్ళిపోవడం వల్ల తనుజ గారి గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది, అదైతే నిజం. బిగ్ బాస్ 9 చాలా మంది కూడా అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో దానికి మీరేం చెప్తారు? నిజం అనిపించిందండి నాకు కూడా. ఎందుకంటే అమ్మాయి శ్రీజ ఉంది కదా, అప్పటి నుంచి నాకు అన్ఫేర్ అనిపించింది. దాని ముందు వరకు కూడా ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసే విధానంగానే వెళ్తుండింది. శ్రీజ నుంచి నాకు అన్ఫేర్గా అనిపిస్తుంది కొంచెం. సో చూద్దాం, ఈ వీక్ తెలిసిపోద్ది అన్ఫేరా లేకపోతే ఫెయిర్ అనేసి. సో అట్లా. ఓకే.